జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, జ్యోతుల నవీన్ ఆశీస్సులతో దాతల సహకారంతో ప్రతి సోమవారం ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిర్వహిస్తున్న ఉచిత అన్న క్యాంటీన్ కు ఈ సోమవారం ఆర్థిక సహాయం అందించిన దాత గండపల్లి మండలం ఎన్టీ రాజాపురం గ్రామానికి చెందిన స్వర్గీయ కానుకొలను సూర్యారావు జ్ఞాపకార్థం వారి కుమారుడు రాజు ఆర్థిక సహాయంతో నిర్వహించిన ఉచిత అన్న క్యాంటీన్ కు ముఖ్య అతిథిగా జగ్గంపేట శాసనసభ్యులు టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ హాజరై అన్న క్యాంటీన్ ప్రారంభించి పేదలకు అన్నం వడ్డించారు. అనంతరం నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ అన్న క్యాంటీన్ పరిశీలించారు. ఈ సందర్భంగా గండపల్లి సొసైటీ చైర్మన్ కంటిపూడి సత్యనారాయణ మాట్లాడారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో పేదల ఆకలి తీర్చేందుకే జగ్గంపేటలో దాతల సహకారంతో 4.5 సంవత్సరాలుగా ఉచిత అన్న క్యాంటీన్ నిర్వహిస్తున్నామని తెలిపారు. మీరు ఎక్కించి వచ్చేదండి ఒకసారి ఎక్కించి వచ్చండి. బాబు కానుకోవాలి మరి ఏంటంటారా ఎలా వచ్చా గాలికి వచ్చండి. అందరికీ నమస్కారం అండి. మా ఎమ్మెల్యే గారు జ్యోతుల నెహ్రూ గారు 4.5 సంవత్సరాల బట్టి అన్నా క్యాంటీన్ నడుపుతూనే ఉన్నారండి. ఈ రోజున మా గండేపల్లి మండలానికి సంబంధించిన ఎన్టీ రాజాపురం గ్రామం కానుకొల సూర్యారావు గారి అబ్బాయి కానుకొల వీర వెంకట సత్యనారాయణ అనే రాజు గారి ఆధ్వర్యంలో సహకారంతో జరుగుతుందండి. ఇది కొత్తగా అన్నా క్యాంటీన్ కూడా త్వరలోనే ఓపెన్ కాబోతుంది. ఇదంతా మా ఎమ్మెల్యే గారి కృషి వల్ల జరుగుతుందని నా కోరికండి. తెలుగుదేశం పార్టీ పుట్టింది పేదల కొరకు, మూడు గుడ్డ నీడ అనే నినాదంతో పుట్టింది పార్టీ ఇది. అదే నినాదం ఇవాళ కూడా కొనసాగుతుంది. పేదలకే అన్నదానం చేయడం అనేది ఎంతో మా ప్రోగ్రాం సుఖం అనుకుంటున్నాం.